respected dignitaries on the dais, our chairman, Subbarao Garu, secretary, Shekhar Garu, principal, Dr. Babu Garu, various heads of the departments, faculty members, my dear students, we are very happy that our college has completed convener quota 100%. ఈ సందర్భంగా పేరెంట్స్ని నేను ముఖ్యంగా ఈ కాలేజీ ఎంచుకున్నందుకు మరి అభినందనలు. అట్లానే స్టూడెంట్స్ మరి మీకు ఆశీస్సులు. యాజ్ ఏ అకాడమిక్ డైరెక్టర్గా ఈ 4 ఇయర్స్లో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, డిగ్రీ మంచి సిజిపిఏ తోటి రావాలి అంటే ఎలా ఉండాలనే దాని మీద నేను చాలా క్లుప్తంగా చెప్తాను. అటానమస్ కాలేజీ అంటే మనకు మనం కరికులం డిజైన్ చేసుకుంటాం విత్ ద పర్మిషన్ ఆఫ్ యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీ పర్మిషన్ తోటి మన ఓన్ సిలబస్ మనం పెట్టుకొని మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్స్ డిక్లేర్ చేయటానికి యూనివర్సిటీ పర్మిషన్ తోటి రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఈ యూనివర్సిటీకి మనం రిజల్ట్స్ని సబ్మిట్ చేస్తాం. ఈ ప్రాసెస్లో మనకుండే ఫ్రీడమ్ ఏంటంటే మనం సబ్జెక్ట్స్ని ఎంచుకునేటప్పుడు ఈరోజు డిమాండ్ ఏముంది, ఆ సబ్జెక్ట్స్ని మన సిలబస్లో పెట్టుకొని మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చేటట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఫాలో అయ్యేది R23 రెగ్యులేషన్ అంటారు. అంటే ప్రతి 3 ఇయర్స్కి మనం సిలబస్ని రివైజ్ చేస్తూ ఉంటాం. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కొత్త సిలబస్ పెట్టుకుంటాం. సో మీరు ఏ రెగ్యులేషన్లో అయితే జాయిన్ అయ్యారో 4 ఇయర్స్ ఆ రెగ్యులేషనే చదువుతారు. అంటే యువర్ రెగ్యులేషన్ ఈజ్ R23 త్రూఅవుట్ దీస్ 4 ఇయర్స్. సో మీకు ఈ రెగ్యులేషన్లో సెమిస్టర్ సిస్టమ్, ప్రతి సెమిస్టరు థియరీ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి. దేనికి ఎన్ని క్రెడిట్స్ అనేది కూడా మీకు ఇచ్చే ఫైల్లో ఆ షీట్లో ఉంది. ఇక్కడ ఏది కూడా మీకు మార్క్స్ డిస్ప్లే అవ్వవు. అంటే మేము పెట్టేది 100 మార్క్స్కే, కానీ పాస్ అయితే 3 క్రెడిట్స్ అంటాం. కానీ మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు గ్రేడ్స్ ఇస్తాం. అంటే మీకు పాస్ మార్క్ 40 అయితే సపోజ్ 45 వచ్చిందనుకోండి, అంటే 45 కానీ 40 నుంచి 50 లోపు ఎన్ని మార్కులు వచ్చినా మీరు ఈ గ్రేడ్లో పాస్ అయినట్లు లెక్క. ఈ గ్రేడ్ అంటే 5 మార్క్స్. అదే 50 నుంచి 60 మధ్యలో ఎన్ని వచ్చినా డి గ్రేడ్లో పాస్ అయినట్లు లెక్క. డి గ్రేడ్ అంటే 6 గ్రేడ్ పాయింట్స్. అట్లా గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. డి, తర్వాత సి, తర్వాత బి, ఏ ప్లస్ అంటే 90 to 100 మధ్యలో ఎన్ని వచ్చినా. చాలామంది అడుగుతూ ఉంటారు, మాకు ఎన్ని మార్కులు వచ్చినాయండి తెలియదని. తెలియదు, ఎవరికీ తెలియదు, మాకు కూడా తెలియదు. అంటే అంత కాన్ఫిడెన్షియల్గా జరుగుతూ ఉంటాయి. సిస్టమ్ డిజైన్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళి తప్పితే ఎవ్వరూ వాటిలో ఇంటర్ఫీర్ కారు. సో ఈ గ్రేడ్ పాయింట్స్, ఈ క్రెడిట్స్, పాస్ అయితే క్రెడిట్ 3, ల్యాబ్ అయితే 1.51, దాన్ని బట్టి సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఇస్తారు. అది మన పిల్లలు చెప్తూ ఉంటారు, నేను అన్నీ పాస్ అయ్యాను, నాకు SGPA ఎంత వచ్చిందని. అట్లా ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిద్ది, సెకండ్ సెమిస్టర్ అయిపోయిద్ది. ఈ 2 సెమిస్టర్లో SGPAలు మళ్ళీ CGPA అంటారు, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. అట్లా ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి ఎంత ఉంది. సో ఆ ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి మీ పిల్లలకి ఒక క్లాస్ డిక్లేర్ చేయాలంటే 6.75 CGPA వస్తే అది పర్సంటేజ్లో 60% లెక్క. ఆ 60% ఫస్ట్ క్లాస్. అట్లానే డిస్టింక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్
7.75 సిజిపిఏ రావాలి, వస్తే 70% లెక్క. సో దాన్ని బట్టి మీ పిల్లల యొక్క క్లాసు డిస్టింక్షన్ అట్లానే ఫస్ట్ క్లాస్ అనేది డిక్లేర్ చేయబడుతుంది. ఈ సిస్టంలో మనకి ఇంటర్నల్ అసెస్మెంటు, ఎక్స్టర్నల్ అంటే మేము పెట్టేది బయట యూనివర్సిటీ బయట నుంచి పేపర్లు తెప్పించి మనం ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎక్స్టర్నల్ అంటాం. ఇది 30-70 రేషియోలో ఉంది. అంటే 100 మార్క్స్లో 30 మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్. అంటే కాలేజీలో మిడ్ ఎగ్జామ్స్ అని పెడతారు. అవి పెట్టినప్పుడు సక్రమంగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ 30 మార్క్స్కి ఎన్ని వచ్చినాయి. ఫైనల్ ఎగ్జామ్ 70 మార్క్స్, టోటల్ కలిపితే 100 మార్క్స్. మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 100కి పాస్ మార్క్ 40. అంటే రెండు కలిపి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి 40 రావాలి. ఎక్స్టర్నల్ ఎలోను 25 వస్తే పాస్ మార్కు, కానీ రెండు కలిపితే 40 రాకపోతే, సపోజ్ నాకు ఎక్స్టర్నల్లో 25 వచ్చినాయి, కాలేజీలో పెట్టిన ఇంటర్నల్ టెస్టులు 30కి నాకు 10 వచ్చినాయి. సో 10 + 25 35 మార్కులు. అంటే నీకు కావాల్సిన 100కి 40 రాలేదు కాబట్టి యు ఆర్ ఫెయిల్డ్. ఈ ఫెయిల్ అయిన సందర్భంలో జనరల్గా పిల్లలు చెప్పే కామెంట్ ఏంటంటే, నేను పాస్ అయ్యాను, కాలేజీ వాళ్ళు నన్ను ఫెయిల్ చేశారని. కాలేజీ వాళ్ళు ఫెయిల్ చేయరు, సిస్టమ్ ఫెయిల్ అయింది. సిస్టంలో నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి ఫెయిల్ అయ్యావు. అంటే ఇంటర్నల్గా పెట్టినప్పుడు నువ్వు సరిగా తెచ్చుకోలేదు. దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, పిల్లలకి అవేర్నెస్ లేక ముందు ఇంటర్నల్ది ఏముందిలే నేను లాస్ట్లో చదువుకొని రాద్దాం, ఇంటర్నల్లో ఆ జాగ్రత్త అనేది తీసుకోపోవటం వలన నష్టపోవటం ఒకటి. రెండోది ఏంటంటే, మనం కానీ సక్రమంగా పేరెంట్స్ ఫాలో అప్ ఉంటే ఇంటర్నల్లో కూడా మినిమం 15 రావాలి. అంటే 15 వచ్చినప్పుడే ఎక్స్టర్నల్లో 25 వస్తే రెండు కలిపి 40 మార్కులకు పాస్ అయినాడు. ఇక్కడ 15కు తగ్గితే నీ పాస్ మార్క్ పెరగాలి, 25కు పెరగాలి. 10 వచ్చినాయి అనుకోండి, నీ పాస్ మార్క్ 30. కాబట్టి ఇంటర్నల్లో చాలా జాగ్రత్తగా మనం, అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా ఏ ఎగ్జామ్ కూడా మిస్ అవ్వకూడదు. మనం అకాడమిక్ క్యాలెండర్ ఇస్తున్నాం, ఫైల్లో మీకు ఒక షీట్ ఉంది అకాడమిక్ క్యాలెండర్. ఏ ఇయర్కి ఆ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇవాళ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి మనం 16 వీక్స్ ఉంటుంది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయేటప్పటికి దాదాపు 19 to 20 వీక్స్ ఉంటాయి. అట్లానే సెకండ్ సెమిస్టర్ మళ్ళీ ఇంకో 20 వీక్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్స్. సో ఇట్లా మీకు ఆ అకాడమిక్ క్యాలెండర్లో ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయో చూసి, ఆ ఎగ్జామ్ రోజుల్లో పిల్లలకి వేరే వర్క్ లేకుండా, వేరే టూర్ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా వాళ్ళు కంపల్సరిగా ఎగ్జామ్స్ రాసేటట్టు చూడాలి. మీకు ఇంటర్నల్ అసెస్మెంట్లో ఒక అసైన్మెంట్ ఉంటుంది, ఒక మిడ్ ఎగ్జామ్ ఉంటుంది. అసైన్మెంటు, మిడ్, ఈ రెండు కలిపి 30 మార్కులకి ఎవాల్యుయేట్ చేస్తాం. అట్లానే రెండో సైకిల్ ఉంటుంది, ఇంకొక అసైన్మెంటు, ఇంకొక మిడ్. అంటే సగం సిలబస్లో అసైన్మెంట్ మిడ్, మిగిలిన సగం సిలబస్లో ఇంకొక అసైన్మెంట్ మిడ్. సో దీనికి 30 దానికి 30 ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఈ రెండిట్లో నుంచి ఎక్కువ ఏ సైకిల్లో వస్తాయి, సపోజ్ సెకండ్ దాంట్లో ఎక్కువ వచ్చినాయి, సో ఎక్కువ వచ్చిన దాంట్లో నుంచి 80% తీసుకుంటాం, తక్కువ వచ్చిన దాంట్లో నుంచి 20% తీసుకుంటాం. అప్పుడు 100కి అంటే 100% అంటే టోటల్ 30 మార్క్స్కి ఇంటర్నల్ ఎన్ని వచ్చినది డిక్లేర్ చేస్తాం. అంతేగాని రెండు యావరేజ్ చెయ్యం, అంటే యావరేజ్ చేస్తే పిల్లలకు నష్టం. సో 80-20 రేషియో, అంటే బాగా రాసిన మిడ్ అసైన్మెంట్లో నుంచి 80%, తక్కువ వచ్చిన దాంట్లో నుంచి 20% తీసుకొని ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళబోయే ముందు నీకు 30కి ఇన్ని వచ్చినాయి అని డిక్లేర్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి తెలుసు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నాకు ఎన్ని ఇంటర్నల్స్ వచ్చినాయి, నాకు ఎక్స్టర్నల్లో పాస్ అవ్వాలంటే ఎన్ని రావాలి.
సో ఇది కానీ అవేర్నెస్ ఉంటే పిల్లలు జాగ్రత్తగా ఎగ్జామ్స్ ఎలా రాసుకోవాలి, ఏదైనా ఒక హెల్త్ ఇష్యూలో ఎవరైనా ఒకళ్ళిద్దరు కానీ అటెండ్ కాలేనప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ జాగ్రత్తగా రాసుకుంటే ఫెయిల్ అవటం అనేది ఉండదు. మీరు ఆ ఒక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గమనిస్తే మీరు ఈ అకాడమిక్ జర్నీ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. మీకు తెలుసు, ఇంజనీరింగ్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే డే టు డే ప్రతిరోజు చదువుకోవాలి. 1 or 2 hours మినిమం చదవాలి. చాలామంది పేరెంట్స్ వస్తారు, మా అబ్బాయి చాలా బాగా రాస్తున్నాడండి, మా అమ్మాయి ఎప్పుడూ రాస్తానే ఉంది అని. రాయటం అనేది చదవటం కాదు, రాయటం అనేది రికార్డ్ వర్క్. ల్యాబులు ఉంటాయి, రికార్డ్ వర్క్ ఉంటుంది. రికార్డ్ వర్క్ అనేది మ్యాండేటరీ, వాళ్ళు కంపల్సరీగా రాయాలి. అది చదివినట్టు లెక్క కాదు. చదవటం అనేది ఎప్పుడు ఎంత టైం చదువుతున్నాడనేది మీరు గమనించాలి. చదవటం అనేది మినిమం 1 to 2 hours చదివితే మనకి ఇంజనీరింగ్లో ఫెయిల్ అవటం అనేది ఉండదు. ఒకవేళ ఒకరోజు చదవలేకపోతే ఏ కారణంతోటైనా మనకి హాలిడేస్ ఉన్నాయి. మేము సండేస్ కానీ ఫెస్టివల్స్లో కానీ ఇంటర్మీడియట్ లాగా కాలేజీ ఉండదు. ఇది ప్రొఫెషనల్ కాలేజీ కాబట్టి వాళ్ళకి చాలా టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏ రోజైతే చదవలేదో ఎక్స్ట్రా టైం ఆ రోజు కేటాయించుకోవాలి. అలా అకాడమిక్ కానీ ప్లాన్ చేస్తే వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు. మీకు అకాడమిక్స్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు ప్రోగ్రామ్ ఫైల్లో క్లాస్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనే మొత్తం రెస్పాన్సిబుల్. పిల్లల గురించి టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది క్లాస్ ఇన్ఛార్జ్. ఏదైనా ఎంత అటెండెన్స్ ఉందని కానీ మీకు వెబ్సైట్లో అడ్రస్ చెప్పారు ప్రిన్సిపల్ గారు, చూసుకోవటం తెలియకపోతే ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేయండి, చెప్తారు. ఆబ్సెంట్ అయితే మీకు నిన్న మొన్న కాలేజీ 18th అనేది మెసేజ్లు వచ్చినాయి, చాలామంది ఫోన్లు చేశారు మాకు మెసేజ్ వచ్చిందని. అదేవిధంగా ఏ రోజు ఆబ్సెంట్ అయినా మీకు మెసేజ్ వస్తుంది. ఏదో ఒక సందర్భంలో మీరు మెసేజ్ రాలేదు లేదా చూసుకోలేదు, కాలేజీ నుంచి ఏ ఇన్ఫర్మేషను లేదు అన్నప్పుడు ఒక ఫోన్ కాలు క్లాస్ ఇన్ఛార్జికి కానీ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో మా ఫ్యాకల్టీ రిజల్ట్స్ డిక్లేర్ చేసాం, రిజల్ట్స్ మీకు తెలియపరుస్తాం. మిడ్ ఎగ్జామ్స్ అయినాయి, మీకు మిడ్ ఎగ్జామ్స్ తెలియపరుస్తారు. లేదా మీ వాట్సాప్లో పేరెంట్స్కి వచ్చిన మార్క్ షీట్ పంపిస్తారు. అటెండెన్స్ షార్టేజ్ వస్తే ప్రతి నెల 1వ తారీఖు మా వాళ్ళు అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేసి షార్టేజ్ వాళ్ళకి లెటర్లు పోస్ట్ చేస్తారు. క్రిటికల్ కేసెస్ ఉన్నాయి, మిమ్మల్ని పిలిపిస్తారు, మాట్లాడతారు, మీ పిల్లవాడికి ఎట్లా ఉంది, ఇన్ని రోజులు అటెండ్ కాకపోతే ఇంత పర్సంటేజ్ రాదు, రావాలి అంటే ఒక్కరోజు కూడా మిస్ కాకూడదని చెప్పి క్రిటికల్ కేసెస్కి రిజిస్టర్ పోస్ట్ కూడా చేస్తాం. ఏ సందర్భంలో అయినా మీకు కానీ అది మిస్ అయినా మీరైనా కాంటాక్ట్ చేయొచ్చు. మా వాళ్ళు ఒక్కోసారి కాంటాక్ట్ చేసినప్పుడు మా ఫ్యాకల్టీ మెంబర్స్ మాకు ఎదురయ్యే సందర్భం పరిస్థితులు చెప్తాను, ఫోన్ కలవదు. ఎందుకంటే ఎందుకు కలవదు అనేది కొద్ది రోజుల తర్వాత మీకు అర్థమైద్ది. ఎందుకంటే కాలేజీ నుంచి క్లాస్ టీచర్ నుంచి ఫోన్ వస్తే ఇబ్బంది పడతారు కాబట్టి కలవకుండా చేస్తారు. అయితే అలాంటి వాటిని కూడా మేము ఛాలెంజింగ్గా మా దగ్గర ఇంకో నంబర్ తోటి మేము ట్రై చేస్తాం, ఆ నంబర్ తోటి కలిసిద్ది. ఆ నంబర్తో కలిసినప్పుడు మేము చెప్పాలన్న ఇన్ఫర్మేషన్ చెప్తాం. అలా కూడా మేము ప్రయత్నించి పేరెంట్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయగలుగుతున్నాం. తర్వాత మీరు అనుకుంటారు మా పిల్లలు చాలా మంచివాళ్ళు, ఇబ్బంది లేదు, అందరం డెఫినెట్గా ఫీల్ అయ్యేది అదే. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే ఏజ్ బిట్వీన్ 17 to 21 years ఏజ్లో ఇంతమంది పిల్లలు 5,000 మంది ఈ క్యాంపస్లో, ఈ 5,000 మంది ఒక క్యాంపస్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎవరి మీద ప్రభావం పడిద్దో ఆ ప్రభావం నుంచి మన పిల్లాడు ఎలా ఉన్నాడు అనేది గమనించుకోవాల్సిన బాధ్యత కొంతవరకు పేరెంట్స్ కూడా ఉంది. జనరల్గా మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఏమీ ఉండదు, అల్లరి ఉండదు. అదే బంధువులు చుట్టుపక్కల అందరూ 10 మంది పిల్లలు చేరితే
ఆ రోజు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అట్లానే 5,000 మంది పిల్లలు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందో మీరు గమనించాలి. ఏ కాలేజ్ అయినా, ఏ క్యాంపస్ అయినా. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇష్యూస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అయినా కూడా మా దగ్గర 0 ఇష్యూస్ అనేది ఉండాలనేది మా ప్రయత్నం. దానికి పేరెంట్స్ సహకారం చాలా అవసరం. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ పిల్లల గురించి అకాడమిక్స్ కానీ ఏ విషయమైనా రావాలి అంటే మీరు క్లాస్ ఇన్ఛార్జిని కలవండి, అక్కడి నుంచి హెచ్ఓడి గారిని కలవండి, అక్కడి నుంచి నన్ను కానీ ప్రిన్సిపాల్ గారిని కలవండి. ఇంకా మీరు తృప్తి పడకపోతే సెక్రటరీ గారు, చైర్మన్ గారు క్యాంపస్లోనే ఉంటారు, వారిని కూడా కలవచ్చు. మీకు చక్కగా టైం ఇస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. పేరెంట్స్ అది ముఖ్యంగా గమనించాలి. తర్వాత ఇక్కడ ఈ కాలేజీలో మీరు కానీ చూస్తే ఇయర్ యాక్టివిటీస్ అనేది జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఎక్కువ అకాడమిక్స్ మీదే దృష్టి పెడతాం. సెకండ్ ఇయర్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు మా దగ్గర ఇక్కడ డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. ఇందాక ప్రోమోలో కూడా చూపించారు. ఎన్ఎస్ఎస్ అని, ఎన్సిసి అని, ఈడిసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ అని, ఇన్నోవేషన్ క్లబ్ అని, జీవన్ కౌశల్ అని, ఇట్లా ఇన్ని క్లబ్స్లో కల్చరల్ క్లబ్బు, స్పోర్ట్స్ క్లబ్బు, ఈ క్లబ్స్లో పిల్లలు ఉంటే డెవలప్ అవుతారు. వాళ్ళకి ఫ్రీనెస్ వస్తుంది, స్టేజ్ ఫియర్ పోయిద్ది. యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటం వలన రేపు ప్లేస్మెంట్లో కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయగలరు. ఎన్సీసీలో ఉంటే డిసిప్లిన్ చాలా పెరుగుతుంది. ఎన్ఎస్ఎస్లో వాళ్ళకి సర్వీస్ చేయటం తెలుస్తుంది. సొసైటీలో మనకన్నా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన అవసరం ఎంతమందికి ఉంది అనేది ఆ సర్వీస్ చేయటం తెలిసినప్పుడు దాంట్లో ఉండే ఆనందం, ఎంజాయ్మెంటు డిఫరెంట్గా ఉంటుంది. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఏదో ఒక యాక్టివిటీని ఇన్వాల్వ్ అయ్యేటట్టు, ఏదో జస్ట్ కాలేజీకి వచ్చాం, క్లాస్లో కూర్చున్నాం వెళ్ళేదని కాకుండా ఈ క్లబ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటం వలన ఏ క్లబ్ యాక్టివిటీ అయినా ఇక్కడ ఫ్యాకల్టీ పర్యవేక్షణలోనే జరిగిద్ది. మేము ఏ పర్మిషన్ ఇచ్చినా కానీ ఫ్యాకల్టీ లేకుండా ఇవ్వం. కంపల్సరిగా వాళ్ళు ఉంటారు, దాంట్లో సందేహమే లేదు. అట్లానే మీరు ఒక టైం టేబుల్ చూస్తే స్పోర్ట్స్ అవర్ ఇస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ తెలుసు. ఈ కాలేజీ నుంచి యూనివర్సిటీకి రిప్రజెంట్ చేసేవాళ్ళు ప్రతి గేమ్లో ఉన్నారు. అట్లానే ఇంటర్నెట్ అవర్ ఇస్తాం. వాళ్ళు ఏదైనా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవాలి, తెలియాలి, నాలెడ్జ్ పెంచుకోవాలనేది. లైబ్రరీ అవర్ ఇస్తాం. ప్రతి వాళ్ళు వీక్కి వన్స్ లైబ్రరీకి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాలి, టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఒక టీచర్ చెప్పిన క్లాస్ నోట్సే కాదు, లెక్చరరు చెప్పిందే కాకుండా ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం లైబ్రరీకి వెళ్ళి టెక్స్ట్ బుక్ చదవటం వలన ఇక్కడ ఉన్న అడ్వాంటేజీ, మా పిల్లలు గేట్లో కూడా క్వాలిఫై అయ్యారు. ఆల్ ఇండియా 805 ర్యాంక్ వచ్చింది, గేట్ క్వాలిఫైడ్. మరి అది ఈజీగా రాదు, బుక్ రీడింగ్ ఎక్కువ ఉండాలి, టెక్స్ట్ బుక్స్. అందువలన ఇవన్నీ. అట్లానే ప్లేస్మెంట్ రావటం అంటే ఫైనల్ ఇయర్ అని కాదు, సెకండ్ ఇయర్ నుంచి అకాడమిక్ మా టైం టేబుల్లోనే ఇంక్లూడ్ చేస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అని, అర్థమెటిక్ అని, రీజనింగ్ అని, ఇవన్నీ ఈ టైం టేబుల్లో ఇంక్లూడ్ చేసి ఒక సిస్టమేటిక్గా వెళ్ళటం వల్లనే ఏదైనా స్టూడెంట్ సక్సెస్ అవ్వగలుగుతున్నాడు. అదేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఫైనల్ ఇయర్లో రాగానే వచ్చేస్తుందని కాదు. దాని వెనక ఎంతో కృషి ఉంది. అకాడమిక్గా వాళ్ళని అబ్జర్వేషన్ చేయటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లానే పిల్లలకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్కి వాళ్ళకి 1 డే ఇండస్ట్రీ విజిట్ అరేంజ్ చేస్తాం. డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వెళ్ళొస్తారు పిల్లలు. ఫైనల్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఒక 1 వీక్ లాంగ్ ఇండస్ట్రియల్ టూర్ అరేంజ్ చేస్తాం. సో దాంట్లో వేరియస్ ఇండస్ట్రీస్ చూడటమే కాకుండా అంతమంది పిల్లలతో జర్నీ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది కూడా తెలుస్తుంది. ప్లస్ ఏది ఉన్నా కూడా ఈ ఇండస్ట్రియల్ విజిట్స్ అన్నీ కూడా ఫ్యాకల్టీ
వాళ్ళ ఎన్నికీడుతూ ఉంటారు. 1 డే అయినా 1 వీక్ అయినా ఫ్యాకల్టీ కంపల్సరిగా ఉంటారు. లేడీ ఫ్యాకల్టీ ఉంటారు, జెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఆ విధంగా అకాడమిక్స్లో ఎక్కడ కూడా లోపం లేకుండా మేము డిజైన్ చేసుకొని దాన్ని స్మూత్గా జరుగుతుందా లేదా అనేది ప్లాన్ చేస్తాం. అట్లానే కాలేజీలో 4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ మా కాలేజీలో యాక్టివిటీస్, కాలేజీ లెవెల్ యాక్టివిటీస్, ఫెస్టులు జరుగుతాయి. ఈ ఫెస్ట్లో టెక్నికల్ కాంపిటీషన్స్ ఉంటాయి, అట్లానే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉంటాయి, కల్చరల్ కాంపిటీషన్స్ ఉంటాయి. కంప్లీట్ 2 days వాళ్ళు ఒక 1 వీక్లో సెక్షన్ వైజు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కానీ కల్చరల్ కానీ, ఫైనల్ 2 days ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుగుతుంది. ఫెస్ట్ ఒక పండగ వాతావరణం పిల్లలకి. సో అట్లా కాలేజీ లెవెల్ ఈవెంట్స్, కాలేజ్ యానివర్సరీ, కాలేజీ గ్రాడ్యుయేషన్ డే, ఎవ్రీ ఇయర్ అటానమస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే పట్టాలు ఇవ్వటం అనేది ఒక పెద్ద ఉత్సవంలాగా జరుగుతుంది. అచీవర్స్ మీట్, కాలేజీలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయ్యి మామూలుగా ప్లేస్ అయ్యారో డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళందరినీ చూసి మిగిలిన పిల్లలు మోటివేట్ అవ్వాలి, తెలియాలి, కాబట్టి అచీవర్స్ మీట్ అని పెడతాం. అట్లనే డిఫరెంట్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇదంతా కూడా పిల్లల సహకారంతో, పిల్లల స్కిల్స్ని యూజ్ చేసి సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం ఈ ప్రతి అకాడమిక్ ఇయర్ కూడా. తర్వాత మనకున్న ఇంకొక అడ్వాంటేజీ, అటానమస్లో చాలామంది కోర్స్ ఎంచుకునేటప్పుడు నాకు ఏఐఎంఎల్ కావాలి, లేకపోతే డేటా సైన్స్ కావాలి, నేను ఐటీ చేరాను, సిఎస్సి చేరాను అనే ఫీలింగ్ ఉంటుంది. ఎవరికైతే ఆ ఫీలింగ్ ఉందో అది క్లియర్ చేసుకోవటానికి మనకు హానర్స్ అనేది బీటెక్ హానర్స్ డిగ్రీ కూడా ఇస్తున్నాం. ఆ బీటెక్ హానర్స్లో ఏంటంటే మీరు సిఎస్సి జనరల్ చదువుతున్నారు, హానర్స్కి డేటా సైన్స్ కానీ ఏఐఎంఎల్ కానీ చేయాలి అంటే మీకు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అంటే మీకు ఎక్కడ బ్యాక్లాగ్ ఉండకూడదు. ఒకసారి ఫెయిల్ అయ్యి నెక్స్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసినా కూడా ఎలిజిబిలిటీ లేదు, అంటే సబ్జెక్టే పోకూడదు. అట్లా 2-1 దాకా ఎవరికైతే పోలేదో వాళ్ళకి 70% పైన ఉంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్, రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకొని వాళ్ళు 2 సబ్జెక్ట్స్ ఐదర్ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది, అంటే ఎన్పిటిఎల్, ఆ ఎన్పిటిఎల్ కోర్సులు తీసుకొని మనం ఆ ఎగ్జామ్స్ రాసి ఏఐఎంఎల్ అయితే ఏఐఎంఎల్, డేటా సైన్స్ అయితే డేటా సైన్స్. సో దానికి 15 credits మనం తెచ్చుకోవాలి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ రాస్తే 3 credits రావాలి అంటే మనం 12 weeks ప్రోగ్రామ్ చేయాలి ఆన్లైన్లో. అలా మీరు కానీ అది కంప్లీట్ చేయగలిగితే, అంటే దానికి ఇంకో కండిషన్ ఏంటంటే మనం తీసుకున్న తర్వాత మళ్ళీ అకాడమిక్స్లో ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు. 2-1 దాకా కాదు, 2-2 రాస్తున్నాం, 2-2లో ఫెయిల్ అవ్వకూడదు, 3-1లో ఫెయిల్ అవ్వకూడదు, 3-2లో ఫెయిల్ అవ్వకూడదు. అట్లా మన జర్నీ వితౌట్ బ్యాక్లాగ్స్తో జరగాలి. ప్లస్ ఈ ఆన్లైన్లో కోర్స్ కంప్లీట్, ఈ 2 సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అట్లా మీరు ఎడిషనల్గా, అంటే ఓవరాల్ 4 years మీద 160 credits, ఈ 160కి తోడు ఇంకొక 15 credits అదనంగా మీరు తెచ్చుకోగలిగితే మీకు బీటెక్ హానర్స్ డిగ్రీ ఇస్తారు. మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏఐఎంఎల్ అయితే ఏఐఎంఎల్, సిఎస్సి అండ్ హానర్స్ ఇన్ ఏఐఎంఎల్ అంటారు. సో మీరు కానీ బాగా ఇంట్రెస్ట్ ఉండి ఫోకస్ పెడితే మీరు ఇదే క్యాంపస్ నుంచి హానర్స్ డిగ్రీతో కూడా బయటకు వెళ్ళొచ్చు. సో అట్లా మనకి ఉన్న అటానమస్ సిస్టంలో మీకు అది అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే మనం స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ ఉన్నాయి, స్కిల్ ఎన్హాన్స్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ స్కిల్ ఎన్హాన్స్డ్ కోర్స్. అదేంటంటే ఇవాళ టెక్నాలజీ ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో ఆ టెక్నాలజీని మనం స్కిల్ ఎన్హాన్స్డ్ కోర్స్గా నేర్పుతాం. అంటే ఒక పర్టికులర్ ల్యాబ్ కాదు అది.
ఈ స్కిల్ ఎన్హాన్స్డ్ కోర్సులో మనం కరెంట్ ట్రెండ్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఒక టెక్నాలజీ మీద డిమాండ్ ఉంది, ప్లేస్ అయ్యారు బాగా. ఈ ఇయర్ ఆ టెక్నాలజీ పోయింది, ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది నేర్పుతాం. లాస్ట్ ఇయర్ నేర్పింది అవసరం లేదు. అటానమస్లో ఉన్న అడ్వాంటేజ్ అది మనం సక్రమంగా డిజైన్ చేసి రన్ చేయటం వలన మనకి మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ రావటానికి కారణం అది. సో ఈ విధంగా మనం అకాడమిక్స్ డిజైన్ చేసి 4 ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉండటం వలన మనకి ఈ ప్లేస్మెంట్స్ కానీ ఈ రిజల్ట్స్ కానీ రావటానికి కారణం అవుతుంది. మరి ఇట్లా మీరు పేరెంట్స్గా మీ పిల్లల్ని 4 ఇయర్స్ కూడా ఒక్కరోజు నెలలో ఒక్కరోజు మనం ఎంత సంపాదించినా అది ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మనం పిల్లలకు కానీ ఒక మంచి చదువు ఎడ్యుకేషన్ కానీ ఇప్పించగలిగితే అది లైఫ్ లాంగ్ ఉంటుంది, అది ఎవరు తీసుకోలేరు. కాబట్టి మనకి ఇవాళ తాత్కాలికంగా ఇవాళ వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తాయి అనేది తాత్కాలికం. ఇవాళ పిల్లవాడిని సెటరేట్ చేసుకుంటే ఫర్ ఎవర్ జీవితాంతం ఉంటుంది. అదొక్కటి మీరు అందరూ కూడా తల్లిదండ్రులు గమనిస్తారని, ఇవాళ ఏ విధంగా అయితే కాలేజీకి వచ్చారో ఈ 4 ఇయర్స్లో అవసరమైనప్పుడు పిల్లల కోసం మీరు వచ్చి మీ పిల్లల అకాడమిక్స్ కానీ వాళ్ళ చదువు ఎలా ఉంది ఏమిటనేది ఇవన్నీ కూడా మా ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి మాతో కోఆపరేట్ చేస్తే మీ పిల్లలు అద్భుతంగా రాణించగలరు. సో మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ కాలేజీ ఎంచుకొని మీరు ఇక్కడికి విచ్చేసి మరి మా ఈ మాటలు విని ఆచరిస్తానని ఆశిస్తూ మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఐఎమ్ క్లోజింగ్. థ్యాంక్ యూ.